హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. టుడే మనం ఎఫ్సెట్ 2026 కు ఇనార్గానిక్ కెమిస్ట్రీ యొక్క ప్రిపరేషన్ అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి నాన్న. మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ రావాలంటే మనం అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను పూర్తిగా మీకు క్లారిటీ ఇస్తాను. గుర్తుంచుకోండి, మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ టైం వరకు మనకు మీరు మంచి ర్యాంక్ వస్తున్నది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, మీకు టైం తగ్గించడానికి మీ ప్రిపరేషన్ లో బాగా నేను ప్రతి రోజు మీతో ఉంటానన్న. సో మీకు ఏ డౌట్ అయినా సరే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో నేను కూడా మీకోసం చేసి పెడతాను. సో ఈ రోజు మనం ఇనార్గానిక్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని తెలుసుకుందాం. సార్ అన్ని చాప్టర్లు చదవాల్సిందే ఇక్కడ. సార్ ఏ విధంగా చదవని స్ట్రాటజీ అనద్దు, టాపిక్స్ అన్ని మనం చదవాల్సిందేనా. ఎందుకంటే మనకు కావాల్సింది టాప్ 10 లో మంచి కాలేజ్ లో మనకు సీట్ రావడం. మంచి కాలేజ్ లో సీట్ వస్తే మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సో త్వరగా సెట్ అవుతాను నాన్న. ఓకేనా? ఏదో నార్మల్ కాలేజ్ లో సీట్ అయ్యి బీటెక్ చేయడం కాదు, మనం మంచి క్యాంపస్ లో సీటు కొడితే మనకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో మన యొక్క ఫ్యూచర్ కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. సో ఎప్పుడైనా మన ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా అంటే ఎప్పుడు మనం హై లెవెల్లో ఉండాలి, మనం ఎప్పుడు టాప్ లో ఉండేటట్టే చూడాలి నాన్న. సో ఎఫ్సెట్ 2026 రాసేవారు కూడా అంతే. ఎప్పుడు మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోవద్దు. ఖచ్చితంగా మీ మీద మాత్రం నమ్మకం ఉండాలి. ప్రతి రోజు చదవండి నాన్న. ఎంతో కొంత చదివినా సరే, 1 పేజీ 2 పేజీ చదివినా సరే డైలీ కన్సిస్టెంట్ గా చదవండి. డైలీ కన్సిస్టెంట్ గా చదివితే ఖచ్చితంగా మనకు ఎఫ్సెట్ లో ఎక్సలెంట్ ర్యాంక్ వస్తుంది అన్న. ఓకేనా? సో ఈరోజు మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను అన్న పేపర్స్. ఫస్ట్ ఇనార్గానిక్ లో మనకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అంటే మనం చూద్దాం. ఫస్ట్ మనకు ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ ఉంది. సెకండ్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ చాప్టర్ ఉంది. థర్డ్ వన్ అయినా హైడ్రోజన్ కాంపౌండ్స్ ఉన్నది. నెక్స్ట్ ఫోర్త్ వన్ అని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నది నాన్న. ఓకేనా? ఫిఫ్త్ చాప్టర్ పి బ్లాక్ ఎలిమెంట్స్ మనకు గ్రూప్ 13 అండ్ గ్రూప్ 14. గ్రూప్ 13 ఏంటినా బోరాన్ ఫ్యామిలీ ఉన్నది. గ్రూప్ 14 ఏంటినా కార్బన్ ఫ్యామిలీ. ఇది మనకు ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్. సార్ మరి సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ టాపిక్స్ ఏంటి నాన్న అంటే ఇక్కడ ఉన్నాయి చూడన్న. ఫస్ట్ ఏంటి, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఉన్నది నాన్న. సెకండ్ చాప్టర్ అయినా డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి నాన్న, పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి ఇక్కడ గ్రూప్ 13 అండ్ 14 అయిపోయింది. బట్ ఇక్కడ గ్రూప్ 15 to 18 అన్న. గ్రూప్ 15 to 18. నెక్స్ట్ వన్ ఏంటన్నా ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అనే చాప్టర్. సో ఇవన్నీ మనకు ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్. ఇవన్నీ సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ టాపిక్స్. సార్ మరి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే అన్నా, నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పేపర్ మనము ఫోకస్ చేస్తున్నానా, ఎక్కువగా మనము చేయాల్సి అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ గా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సూపర్ గా ఉంటుంది అన్న. వెరీ ఈజీగా అందులో మనకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఉంటుంది నాన్న. ఎందుకంటే ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామా, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం జేఈ మెయిన్స్ లో కూడా మనం ఈజీగా క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే అందులో ఏముంటాయి నాన్న, వేలెన్స్ బాండింగ్ థియరీ ఉంటది, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఉంటది. ఓకేనా? లైగాన్స్ ఉంటాయి. సో వాటి యొక్క నామెన్క్లేచర్ ఉంటది. ఇలా చాలా సింపుల్ గా ఉంటది. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నాన్న. నాకు కూడా చాలా ఇష్టమైన టాపిక్. నెక్స్ట్ ఏంటి నాన్న, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చూడాలి. అందులో ఏముంటే మనం లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఇది కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఈజీగా మనకు స్కోర్ చేసే చాప్టర్ ఏంటి అన్న. ఇది ఇందులోకి మనకు మార్క్స్ అస్సలు మిస్ కావద్దు నాన్న. అది ఎలాంటి హార్డ్ క్వశ్చన్ అని ఇవ్వని ఖచ్చితంగా మనం మార్క్స్ చేసేలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏముంటది నాన్న అంటే
పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 15, గ్రూప్ 16, గ్రూప్ 17, గ్రూప్ 18 ఇలా 4 మనకు గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ 17 అండ్ 18 అంటే హాలోజన్ అండ్ ఇంకోటి అంటే ఈనర్ట్ గ్యాస్ అంటే ఏంటిదన్నా అంటే 8th గ్రూప్ ఎలిమెంట్ ఆర్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయినా తెలుసు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్. ఇందులోకి వెళ్ళి మనము గ్రూప్ 18th గ్రూప్ లోకి వెళ్ళి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్సీనాన్ గ్రూప్స్ క్సీనాన్ ఎలిమెంట్స్ అన్ని మనం చూసంటే క్సీనాన్ డైఫ్లోరైడ్, క్సీనాన్ టెట్రాఫ్లోరైడ్, క్సీనాన్ హెక్సాఫ్లోరైడ్, క్సీనాన్ ఆక్సిడైఫ్లోరైడ్, క్సీనాన్ డయాక్సిడైఫ్లోరైడ్, క్సీనాన్ ఆక్సి టెట్రాఫ్లోరైడ్. వీటి గురించి చూసుకుంటే ఖచ్చితంగా అందులోకి మనం 1 మార్క్స్ వస్తుంది. సో ఇందులోకి దగ్గర సెకండ్ ఇయర్ మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకు మాక్సిమం 8 to 10 మార్క్స్ వస్తాయి. 8 to 10 మార్క్స్ వస్తాయి మనకు ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఇదనేది ఇందులో ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి చాలా బేసిక్ ఇస్తుంది. మనం సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీని కొంచెం డెప్త్ గానే మనం చదవాలి. బట్ ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి కేవలం వాటి యొక్క బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెయిన్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. యాక్చువల్లీ ఇది మనకు కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది ఫిజికల్ కెమిస్ట్రీ కూడా మనం అనొచ్చు ఈ టాపిక్ ను. సో ఈ విధమైన ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్, సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్ గా వెరీ వెరీగా చెప్తున్నాను, సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ మీద ఫోకస్ చేయండి. అందులో ఫస్ట్ వన్ మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ టాపిక్ ను తీసుకొని ప్రిపేర్ కండి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వేలెన్సీ బాండ్ థియరీ ఉంటుంది, క్రిస్టల్ ఫీల్ థియరీ ఉంటుంది. ఇవన్నిటి మనం కాంప్లెక్స్, మనం లైగాన్స్, ఇవన్నీ నామన్ క్లేచర్ మాత్రం ఇవి చూసుకోండి. నేను చెప్తున్నా ఈ రోజే ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి అన్న. మనకు దగ్గర ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 to 12 మార్క్స్ దాకా వస్తాయన్న. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ అప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ చూడండి. ఒక్కటి గుర్తించుకున్నా, కన్సిస్టెన్సీగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు అనుకున్న టాప్ బిలో 1000 ర్యాంక్ కాదన్న, టాప్ 100 ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి ప్రిపరేషన్ అంటే అందరం స్టార్ట్ చేస్తాం నాన్న. ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు, ఎగ్జామ్ వరకు ఎవరైతే కన్సిస్టెంట్ గా డైలీ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి నాన్న ర్యాంకు. ఎంత పెద్ద టాప్ ర్యాంకర్ అయినా సరే మనం కన్సిస్టెంట్ తోటి ఖచ్చితంగా మనం బీట్ చేయట్టు. ఏం లేదన్న, కాన్సెప్ట్ చూడాలి, దాన్ని చదువుకోవాలి, దానికి సంబంధించిన ప్రాక్టీస్ అనేది రాయాలి, అంతే. మూడే. అది కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి దాన్ని చదవండి, ఒకసారి నేర్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎగ్జామ్ రూపంలో మాక్ టెస్ట్ చదివి రాయండి. ఇంతకు మించిన సక్సెస్ ఇంకా ఏది లేదు. ఇప్పుడు ఈ యొక్క 5 months మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది. తర్వాత మీకు ఫ్యూచర్ చాలా సూపర్ గా ఉంటుంది అన్న. ఒకటే నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి అన్న. ఎందుకంటే ఒకటి చెప్పానా, ఆంజనేయుడికి కూడా తెలియదు నాన్న తనలో ఉన్న తన శక్తి గురించి. జాంబవంతుడు వచ్చి చెప్పేదాకా అంతవరకు ఆంజనేయుడు సీతమ్మ కోసం ఆ సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తాడు. ఆ టైంలో జాంబవంతుడు వచ్చి చెప్తాడు, ఆంజనేయ నీకు తెలీదు, నీ లోపల అనంతమైన శక్తులు ఉన్నాయి, నీ మీద నువ్వు నమ్ముకో, ఒక్కసారి కళ్ళు మూసుకో, నీ శక్తిని అంచనా వేసి ఒక్కసారి నువ్వు దూకు అని చెప్తాడు. అలా అప్పుడే తన లోపల విపరీతమైన శక్తులు ఉన్నాయన్న సంగతి తనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనము టాప్ లో ఉండటానికి ఆలోచించాలన్న, మనని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఖచ్చితంగా నేను మరీ చెప్తున్నా, కన్సిస్టెంట్ గా ఫోకస్ చేసుకోండి. నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తానంటున్నా, ఖచ్చితంగా క్లాసెస్ త్వరలో స్టార్ట్ చేస్తా. మీకోసం మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను ఖచ్చితంగా మీకు నేను క్లారిఫై చేస్తాను. సో ఎలా చదవాలో చెప్తాను,
ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎఫ్సెట్ 2026 లో మీకు టాప్ ర్యాంక్ వచ్చే వరకు నేను మీకోసం ఖచ్చితంగా నేను మీకు గైడర్ గా ఉంటాను. ఇది మాత్రం నమ్మండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ లో నాకు చెప్పండి అంతే. దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా నేను చేస్తాను. సో క్లాసెస్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఫ్రీ కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకనా. నేను సిన్సియర్ గా చెప్తున్నాను. ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతారో వాళ్ళు మంచి మంచి ర్యాంకర్స్ అవుతారు నాన్న. నేను చెప్తున్నాగా, మీ మీద మీరు నమ్ముకోండి అంతేనా. ఒక్కటే, ఏది అవసరం లేదు మనకు. మనం ముందుగా సిలబస్ ముందు పెట్టుకుందాం. సిలబస్ అనేది ముందు పెట్టుకుంటే సరిపోతుంది. నేను చెప్పినట్టు చేయండి అన్న, అంతే సరిపోతుంది. చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. కాంపిటేటివ్ ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. మంచి మంచి బాగా చదివే వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ లో సక్సెస్ కారణాన. ఎంత తక్కువ చదివే వాళ్ళైనా కాంపిటేటివ్ లో ఈజీగా సక్సెస్ కావచ్చు. రోజుకు 10-12 గంటలు కూడా అవసరం లేదు. ఈ రోజు నుంచి రోజుకు 1-2 hours చదివినా సరిపోతుంది. ఎనఫ్ 1-2 hours చదివినా కూడా సరిపోతుంది. ఖచ్చితంగా మనకు బిలో 100 ర్యాంక్ కూడా వస్తుంది నాన్న. ఆ ఆనందం ఎంత బాగుంటుందో తెలుసా. గుర్తించుకోండి, వెబ్సైట్ లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఉండే ఆనందము చాలా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా. గోల్ మర్చిపోవద్దు. మన ర్యాంక్ బిలో 100 అంతే. బిలో 1000 కూడా అవసరం లేదు, బిలో 100. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.